భాగం 1 ఉపోద్ఘాతం. ఆంధ్రప్రదేశ్ హృదయపురంలో అఖండ గోదావరి తీరాన 1000 సంవత్సరాల చరిత్రను తన గర్భంలో దాచుకున్న నగరం రాజమండ్రి. ఇది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, తెలుగు భాషకు పురిటిగడ్డ, భారతీయ సంస్కృతికి వారధి. ఆదికవి నన్నయ్య కలంనుంచి జారిన అక్షరం ఇక్కడే ఉద్భవించింది. సర్ ఆర్థర్ కాటన్ మేధస్సు నుంచి పుట్టిన ఆనకట్ట ఇక్కడే రూపుదిద్దుకుంది. రాజరాజ నరేంద్రుడి వైభవం నుంచి నేటి ఆధునిక ఆంధ్రప్రదేశ్ వరకు రాజమండ్రి ప్రయాణం అద్వితీయం. ఈరోజు మనం చూడబోతున్నాం దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమహేంద్రి అసలు సిసలైన చరిత్ర. భాగం 2 పురాణ నేపథ్యం మరియు గోదావరి వైభవం. రాజమండ్రి చరిత్ర పురాణకాలం నాటిది. గౌతమ మహర్షి తన తపస్సుతో గంగమ్మను భూమికి తెచ్చిన ప్రదేశమిది. అందుకే ఇక్కడ గోదావరిని గౌతమి అని పిలుస్తారు. కోటిలింగాల రేవు దగ్గర స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. పుష్కరాల సమయంలో ఈ నగరం ఒక ఆధ్యాత్మిక సముద్రంలా మారుతుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలు ఈ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. భాగం 3 సాహితీ విప్లవం, నన్నయ్య యుగం. క్రీస్తు శకం 11వ శతాబ్దం. తూర్పు చాళుక్య చక్రవర్తి రాజరాజ నరేంద్రుడు ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు. ఆయన కోరిక మేరకు ఆదికవి నన్నయ్య భట్టారకుడు సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ఇక్కడే ప్రారంభించారు. తెలుగు భాషకు ఒక వ్యాకరణాన్ని, ఒక రూపాన్ని ఇచ్చింది ఈ రాజమహేంద్రీ గడ్డే. అందుకే ప్రతి తెలుగువాడికి ఈ నగరం ఒక దేవాలయం. సాహితీ ప్రేమికులకు ఇదొక యాత్రాస్థలం. భాగం 4 బ్రిటిష్ హయాం ఇంకా ఇంజనీరింగ్ అద్భుతాలు. కాలం మారింది. బ్రిటిష్ కాలంలో రాజమండ్రి ఒక కీలకమైన వాణిజ్య కేంద్రంగా మారింది. 1850 ప్రాంతంలో సర్ ఆర్థర్ కాటన్ గారు నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట కోనసీమను, ఉభయ గోదావరి జిల్లాలను అన్నపూర్ణగా మార్చింది. ఇక గోదావరిపై ఉన్న 3 వంతెనలు ఒక ఇంజనీరింగ్ అద్భుతం. హేవ్లాక్ బ్రిడ్జ్ నుంచి నేటి ఆర్చీ బ్రిడ్జ్ వరకు ఈ వంతెనలు రాజమండ్రి ప్రగతికి సాక్ష్యాలు. రైలులో ప్రయాణిస్తూ గోదావరిని చూడడం ప్రతి భారతీయుడి జీవితంలో ఒక మధుర జ్ఞాపకం. రాజమండ్రి కేవలం ఆధ్యాత్మిక నగరం మాత్రమే కాదు, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చైతన్యానికి మారుపేరు. కందుకూరి వీరేశలింగం పంతులుగారు సంఘ సంస్కరణల జెండాను ఇక్కడే ఎగురవేశారు. వితంతు వివాహాలు, స్త్రీ విద్య కోసం ఆయన చేసిన పోరాటం ఈ నగరం నుంచే మొదలైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులకు ఆశ్రయమిచ్చింది. చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న ఈ కట్టడాలు నేటికీ మనకు స్ఫూర్తినిస్తాయి. నేడు రాజమండ్రి ఎడ్యుకేషన్ హబ్గా, బిజినెస్ సెంటర్గా దూసుకుపోతోంది. కాని ఎన్ని మార్పులొచ్చినా ఇక్కడి ఆప్యాయత మాత్రం మారలేదు. రాజమండ్రి రోజ్ మిల్క్ రుచి, గోదావరి గాలిలో ఉండే స్వచ్ఛత, స్థానిక యాసలోని తియ్యదనం మరెక్కడా దొరకవు. చరిత్ర, సంస్కృతి, ఆధునికత కలబోసిన ఈ నగరం తెలుగువారి గర్వకారణం. తరతరాల ఈ రాజమహేంద్రి వైభవం చిరస్థాయిగా నిలిచిపోతుంది.